మా పేరు తానే. ఏం చేస్తుంటా ఆటోనే నడుపుతా. ఎంతకాలం నుంచి నడుపుతున్నారు? 20 ఏళ్ళ సార్ నడుపుతున్నా మేడం. 20 ఏళ్ళ సార్ మంచిగానే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఫిర్ బస్ పెట్టిండ్రు. ఫిర్ బస్ పెట్టినాక మేము ఇంతవరకు 10 రూపాయలు చేసేది, ఇప్పుడు 300 కూడా చేస్తున్నాము. 300 కూడా చేస్తలేము మేడం. గ్యాస్ పోసి 300 ఇంటికి తీసుకపోతే ఏమేస్తారు? పిల్లలు పిల్లలు ఏం పడతారు? ఇల్లు కిరాయి ఉండే, పీసులు ఉండే, సిటీలు ఈ హైదరాబాద్ వస్తుంది. ఊళ్ళోకి వెళ్ళి హైదరాబాద్ వస్తే సిటీ పొట్టి కట్టుకుంటాం అనుకుంటుంది. ఆ సిటీ కట్టుకుంటే ఆ సిటీ పైలు వెళ్తలేవు, తిండి వెళ్తలేదు మేడం. తిండి వెళ్తలేదు, ఏది వెళ్తలేదు సార్. ఈ రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి తెచ్చిండు. అంతా మొత్తం సునార్మన నెత్తల చేతి పెట్టినట్టు అయిపోయింది. మేము బతకనికే మా కష్టం ఉంది. దీన్ని కూడా అమ్మి ఏం పని చేయాలని ఆలోచన చేస్తున్నాం మేడం. ఇక దీనికి తప్ప మేము ఏం పని చేయలేము. ఇంక పోతే ఊర్లకైనా పోవాలి, లేకపోతే ఇదైనా చేసుకోవాలి. ఇన్ని రోజుల సంది మంచిగానే ఉండేది. ఇప్పుడు ఒక నెల రోజులు అయింది ఫిర్ బస్ ఎప్పుడు పెట్టిన అప్పటి సంది ఏం లేదు. బండికి ఇస్తుంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో పోషించాలంటే ఏం పోషిస్తాం? ఇంకా పోషించలేకనే కష్టమవుతుంది. ఆ ఫిర్ బస్ తీపిస్తేనే మంచిగా ఉంటుంది. ఆ ఫిర్ బస్ వల్ల మళ్ళీ ఈ బుకింగ్లు ఆన్లైన్ ఉందిగా మేడం. ఆయనతో మా ఆటోలో ఎవ్వరు ఆడతలేరు. ఇక దేవుడా అని తిరిగి గ్యాస్ రోజు 500, అప్పుడు 300 వచ్చేది, ఇప్పుడు 500 గ్యాస్ వచ్చినా చాలతలేదు, సరిపోతలేదు. దాన్ని చేసుకొని దానే పోసుకో, లీటర్ వస్తుంది, మళ్ళీ అంత పోతుంది, మళ్ళీ అయిపోయాయి, మళ్ళీ వస్తుంది. అవి కాకపోయి 5 లీటర్ పోసి పోపిస్తామంటే అంత అయిపోయింది. ఏది మేము బతికేదే కష్టం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? బదులు ఏం చేస్తే బాగుండని మీరు అనుకోండి? ఏం బదులు మేడం, ఆ ఫిర్ బస్ అనేది తీసేయాలి. ఆ ఫిర్ బస్ ఆన్లైన్ తీసేస్తే మంచిగా బతారు, ఇప్పటిలేక అవుతుంది. కేసీఆర్ సార్ ఉన్న రోజులే మంచిగా ఉంది. ఈ ఫిర్ బస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి సంది ఇబ్బంది అవుతుంది. నమస్తే మ్యామ్. కవిత. ఏం చేస్తుంటారు? నేను డ్యూటీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులు అనేవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏ విధంగా ఫ్రీ బస్సులు అయితే బెస్ట్ ఉండే. ఆ ఫ్రీ బస్ ఎక్కినందుకు కండక్టర్లు అయితే తిట్టి పెడుతురు. అన్నారా? ఎందుకని? ఏడ ఆపాలన్న దగ్గర ఆపుతలేరు, వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గరనే ఆపుతురు. ఫ్రీగా తీసుకుపోతురు కదా, తిడుతురు. మాట్లాడితే మహాలక్ష్ములు ఎక్కండి, మీకే ఇచ్చిర్రు ప్రభుత్వం అంటారు. ఇంకేమంటాం? ఖాళీగా మాట్లాడుతున్నారు. అవును. ఏం చేస్తే బాగుండు అనుకుంటున్నారు దీని బదులు? ఏమని నేను చెప్పలేదు. డబ్బులు ఇచ్చి ఎక్కేటప్పుడే బాగుందా, ఇప్పుడు బాగుందా? డబ్బులు ఇచ్చి ఎక్కినప్పుడే బాగుంది. మనుషులకు అసలు విలువ అనేదే ఇస్తలేరు ఇప్పుడు వీళ్ళు. ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం ఏందో కానీ ఈ ఫ్రీ బస్ ఎక్కడం వల్ల మస్తు మంది కొట్టుకుంటారు. సీట్లు లేకైతే ఇప్పుడు దగ్గర అంటే పర్లేదు, దూరం పోయేట వాళ్ళకి కష్టమే అవుతుంది. ఫ్రీ అని మీరు ఒకరిని ఎక్కిచ్చేస్తూనే ఉండరు. సరే మేడం. నమస్తే మమ్మ. పేరు? అర్చనములే. ఏం చేస్తుంటారు? ఫ్రూట్స్ అమ్ముతాం అంతే. వస్తున్నా కానీ పబ్లిక్ మస్తున్నారు. బస్ అయినా ఆపుతలేడు, ఉరుకుతున్నాడు బస్ అయినా. మేము ముందేమో బస్సులేమో మా ఆయనకలు వస్తుండే, ఇప్పుడు బస్సులు వెనకాల మేము ఉరకాల్సి వస్తుంది. అట్లా అయిపోయింది. జనాలు మస్తున్నారు బస్సు లోపల. అంతా ఏం లేదండి బస్సులో. ఆగుతలేడు బస్సు అని ఎంతోమంది పడిపోతున్నారు కూడా. బస్సులు పెరిగినాయా ఇప్పుడు తగ్గినాయా? అంత మామూలుగా ఉన్నాయి బస్సులు, ఏమి ఎక్కువ లేవు, మామూలుగా ఉన్నాయి బస్సులు మామూలుగా ఉన్నాయి. మీకు ఇంకా ఏం చేస్తే బాగుండు, దీని బదులు వేరేది ఏమైనా చేస్తుంటే బాగుండని మీరు అనుకుంటున్నారు? ఈ బస్సులోకి ఏంటంటే కొంచెం టికెట్ కొంచెం తక్కువ చేసాడు ఉంది అంతే, కానీ మొత్తం ఫ్రీ చేసి జనాలకి చాలా ఇదే అయిపోయింది. బస్సులో సీట్లు లేవు, మందిలు మస్తున్నారు బస్సులో. రేవంత్ రెడ్డి గారి పనితీరు ఈ నెల రోజుల్లో ఎలా అనిపించిందమ్మా మీకు? మంచిగా ఉంది, ఎంతో బాగుంది. అంతా అందరి గురించి చూస్తారు. అది ఇంద్రమ్మ ఇల్లు గురించి అంతా మేము మొన్ననే రాసి ఇచ్చినాం ఫాము. మొన్న 3 తారీఖు ఇచ్చేసినాం ఫాము. తీసుకున్నారమ్మా ఫాము? వాళ్ళు ఏమైనా ఇసుక్కున్నారా? వాళ్ళ ఫామ్ మేమైతే నింపి ఇచ్చినాము. ఇక చూడాలి ఇంకొక నెల. తెలియకపోతే చెప్పాడు. మాదొకటి లేదు, రేషన్ కార్డుది. మా అమ్మాయిలదేమో ఇద్దరు అమ్మాయిలది వస్తలేదు, మాది ముగ్గురిది వస్తుంది. అలా ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. రేషన్ కార్డు ఈ ముగ్గురిదే వస్తుంది, ఇద్దరిది వస్తలేదు, దాంట్లో పేరు వస్తలేదు. నమస్తే మా పేరు? నా పేరు లక్ష్మి. ఏం చేస్తూ ఉంటారు? నేను బేరం చేస్తాను. ఎలా ఉందమ్మా ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కారా? బాగుంది, ఎక్కుతాను. ఎక్కడికి వెళ్ళారు ఎక్కి? ఐలోని వరంగల్ నుంచి హైదరాబాదు. ఇవాళ హాస్పిటల్కి వచ్చిన బస్సులోనే వచ్చారా? ఫ్రీగానే వచ్చేసాను. ఎలా ఉందమ్మా బస్సు? రష్గా ఉంది? మంచిగా ఉన్నది. కండక్టర్ డ్రైవర్ ఏమన్నా తక్కువగా? ఏం లేదు, మస్తు చూసుకుంటాను. ఏడ ఆగు అంటే ఆపుతాను, ఎక్కించుకుంటాను, బాగా చూసుకుంటాను.
సీఎం రేవంత్ రెడ్డి గారి పనితీరు బాగుందమ్మా. ఇక మొన్ననే ఎక్కిండు కదా, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నదిరా. నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు అనిల్, ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని మేడం. సో మీరు ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఆనందంగా? ఇక్కడ కాదు మేడం, నాది నారాయణపేట డిస్టిక్ నాది. కాకపోతే అందరికీ చాలా ఇబ్బంది ఉంది. అన్ని స్కీమ్లు బాగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చేసింది. ఆయన అంటే అభిమానం అందరికీ, నాతో పాటు. కాకపోతే ఈ స్కీమ్ తీసేయాలి బస్సుది. మేము అట్లయితే బతకగలుగుతాం, లేకుంటే బతకలేం మేడం. ఎంతవరకు ఇబ్బంది అవుతుంది, అసలు ఎలా ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మేము ఆటో నడుపుకుంటేనే మాకు ఆధారం, లేకపోతే లేదు. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు ఎంత తగ్గిపోయిందండి గిరాకీ? తగ్గడం ఏంటంటే మేడం, టోటల్ తగ్గిపోయింది అంతే. బస్సు కొరకు వెయిట్ చేస్తారు చాలామంది. అంతకుముందు ఏదో ఒక 500 600 సంపాదించుకొని వెళ్ళిపోయే వాళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహేష్. ఏం చేస్తుంటారు? నేను కిరాణా జనరల్ స్టోర్. సో ఫ్రీ బస్ అనేది మీకు ఎంతవరకు ఉపయోగం? ఎంతవరకు అంటే ఇక బస్సులో అసలు టికెట్ తీసుకున్నా సీట్ దొరకట్లా మెయిన్. ఇక అట్లనే ఇక ఒక బస్సు ఇచ్చి 2 బస్సులు కొంచెం వెయిట్ చేసి ఇక్కడ కొంచెం ఖాళీ అనిపిస్తే వాళ్ళు ఎక్కడం. బస్సులు కొంచెం పెరిగాయి అంటారా తగ్గాయి అంటారా? ఏం లేవు, అంతే ఉన్నాయి. ఇంకా తక్కువ అనిపిస్తున్నాయి కొంచెం, నాకు కానీ ఎక్కువ ఏం లేవు బస్సులు. లేకుంటే ఇంత అప్డేట్ 1 మినిట్కి ఒకసారి వచ్చేది బస్సు, వెళ్ళేనే వస్తున్నాయి, స్లోనే వస్తున్నాయి. దీంట్లో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుండు అనుకుంటున్నారు? అసలు ఫ్రీ బస్సు గవర్నమెంట్ పెట్టకుండా స్కూల్ స్టూడెంట్స్కి కాలేజ్ వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టింటే ఒక పేరెంట్స్కి 2-3 పిల్లలు ఉన్నారు ఇంట్లో ఒక 1000 రూపాయలు 800 ఫీజు, బస్ ఫీజు తక్కేది. బస్ పాస్ పైసలు లేకుండా ఫ్రీ పెట్టింటే అది అందరికి సేఫ్ అవుతుంది. ఇప్పుడు బస్సులో తిరిగే వాళ్ళకి సేఫ్, లేడీస్కి. బస్సులో తిరిగిన వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు కదా. జెంట్స్ అయితే ఎప్పుడైనా బయటకు వెళ్తే వాళ్ళు టికెట్ కొనాల్సిందే, ఆ బస్సులో ఇట్లా సీట్ లేకుండా కూడా నిలబడాల్సిందే. అది ఒకటి అయింది. ఇంకోటి బస్సులో ఒక 40% సీట్లు జెంట్స్కి రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పారు. అది చేయాలా, చేస్తే జెంట్స్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూర్చుంటారు కంపల్సరీ. కొంచెం చిన్నవాళ్ళు అంటే ఎట్లా నిలబడతారా, పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారనుకో ఇక లేడీస్కు మనం ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం. లేడీస్ కూర్చున్నారనుకో మనం లేపాం. అదే లేడీస్ సీట్లో మనం జెంట్స్ కూర్చుంటే లేపేవాళ్ళు అప్పుడు, ఇంతకుముందు లేవండి అని లేడీస్ అది. నమస్తే మమ్మీ, పేరు? కే నరసమ్మ. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటా. ఎలా ఉందమ్మా, ఫ్రీ బస్ ఎక్కారా? మంచిగా ఉంది, బాగుంది. ఫ్రెష్గా ఉందా, బాగానే ఉందా? కష్టంగా ఏం లేదు, మంచిగానే ఉంది. ఏం లేరు ఎక్కువ మంచిగానే ఉంది. మంచిగా ఉంది.